మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోక ముందే డెన్మార్క్లోని గ్రీన్లాండ్ను కొంటానని ప్రకటించేశారు. గ్రీన్లాండ్, పనామా కాలువల విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలేయకూడదని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇస్తున్నారు. ఇవి రెండు అమెరికా భద్రతకు అత్యంత కీలకమైనవని ఆయన చెబుతున్నారు. అసలు గ్రీన్లాండ్ని ట్రంప్ కొనగలరా? గ్రీన్లాండ్ని కొనాలి అంటే ఎంత డబ్బు కావాలి? విదేశీ భూభాగాలను కొనుగోలు చేయడం అమెరికాకి కొత్తేమీ కాదు. గతంలో కూడా ఫ్రాన్స్ నుంచి లూసియానా, డెన్మార్క్ నుంచి వర్జిన్ ఐలాండ్స్, రష్యా నుంచి అలస్కా వంటి భూభాగాలను యుఎస్ఏ కొనుగోలు చేసింది. కాగా ఇప్పుడు ట్రంప్ కన్ను గ్రీన్లాండ్ పైన పడింది. గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని న్యూయార్క్ ఫెడ్లో రియల్ ఎస్టేట్ డెవలపర్, మాజీ ఆర్థికవేత్త డేవిడ్ బార్కర్ ఓ అంచనా వేశారు. ఇప్పటికిప్పుడు గ్రీన్లాండ్ను కొనాలి అంటే $12.5 బిలియన్ నుంచి $77 బిలియన్ వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని బార్కర్ అన్నారు. అంటే ఈ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం 1,00,000 కోట్ల నుంచి 6.5 లక్షల కోట్ల వరకు ఉంటుంది. గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలనే ఆసక్తి ట్రంప్కు కొత్తేమీ కాదు. 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు కూడా 1946లో ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమాన్ ఈ భూభాగాన్ని $100 మిలియన్ విలువైన బంగారానికి కొనుగోలు చేయాలని అనుకున్నారు. కానీ దీన్ని డెన్మార్క్ తిరస్కరించింది. నార్త్ అమెరికా నుంచి యూరప్ దేశాలకు చేరుకోవడానికి గ్రీన్లాండ్ దగ్గరి మార్గం. అమెరికా అంతరిక్ష ప్రయోగాలకు ఇది అతిపెద్ద కేంద్రం కూడా. దీంతో పాటు ఇక్కడ బ్యాటరీలు, హైటెక్ వస్తువుల తయారీకి అవసరమైన ఖనిజ వనరులు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రపంచమంతటా తిరుగుతున్న చైనా, రష్యా నౌకల రాకపోకల గురించి తెలుసుకోవడానికి, సైనిక కార్యక్రమాల కోసం ఈ ఐలాండ్ చాలా కీలకమైందని ట్రంప్ చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించినప్పటి నుంచి ట్రంప్ అమెరికా విస్తరణ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే ఇక్కడి ఖనిజ సంపద విలువ సుమారు 94 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇలాంటి ద్వీపాన్ని అమెరికా సొంతంగా కొనుగోలు చేయడం బహుశా అసాధ్యమే. ఇప్పటికే తమ దేశం అమ్మకానికి లేదని, భవిష్యత్తులో కూడా అమ్మే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధాని మ్యూట్ బౌరాప్ ఎగిడే స్పష్టం చేశారు. దీంతో అంతర్జాతీయ చట్టాల దృష్ట్యా ఒక దేశాన్ని కొనుగోలు చేయడం అంత సులభమేమీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.